వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మా పుట్టినరోజు చాలా మంది వెల్ విషర్స్ మాకు పుస్తకాలు ఇచ్చారు, నోట్ బుక్స్. ఇది కొన్ని సంవత్సరాల నుంచి మనం అలవాటు చేస్తున్నాం. ఇదైతే మన ఆచారం ఏంటి, ఉట్టి చేతులతో పెద్దల దగ్గర వెళ్ళకూడదు. అయితే పువ్వులు ఇస్తే దానికి ఆ రోజుతో సరే, పండ్లు ఇస్తే నువ్వు ఎన్ని పండ్లు తినగలుగుతావు, ఒకటో రెండు. అయితే ఈ నోట్ బుక్స్ కొంచెం ప్రాక్టికల్, మన భావితరాలకి పనికి వస్తుందని మన పెద్దలందరూ ఆలోచించి ఈ నోట్ బుక్లు మనకు అందించారు. ఆ నోట్ బుక్లో మనం పిల్లలకి ఎప్పుడు అందించినా కొన్ని సంవత్సరాల నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. అయితే మనకి గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే మనకి హెచ్చుగా పేద పిల్లలు అక్కడ చదువుతారు. ఈ మాత్రం ఆ మాత్రం డబ్బు ఉన్న వాళ్ళు వారు జనరల్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు నాకు సరదాగా ఉంది చూస్తూ ఉంటే, పిల్లలకి యూనిఫామ్ కూడా ఇటీవలే ప్రభుత్వం ఇవ్వడము. మనకి ప్రభుత్వాలు తన బాధ్యతని పెంచడం ఏందైతే అది చాలా అవసరం. మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్ చూస్తే కొన్ని సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ జారింది లిటరసీలో. కానీ ఇంకోటానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఇంకా నేను వెళ్ళదలుచుకోలేదు. అది పెద్దలో ఎవరి కారకులు వారు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం ఎదురు చూడాలి. అది ఎదురు చూస్తాము. కానీ లోపల ఎదురు చూసి పని ఆపడం కాదు, పని జరగాలి, పిల్లలు బాగుపడాలి. వారు పెరగడం మానేరు కదా, అందుకోసం సమయానికి విలువ ఉంటుంది. మనం వీలైన మట్టి బయట నుంచి కూడా మనం సహకరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు భోజనాలు కూడా ఈ ప్రభుత్వాలు ప్రస్తుతం మళ్ళీ మంచి సన్న బియ్యం నుంచి అన్నీ పెట్టడం ప్రారంభించారు. మళ్ళీ మన పిల్లలకి మనం బాగా చూడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. నాకైతే మరింత సరదా. ఎందుకైతే మేము చిన్నప్పుడు మా స్వర్గీయ తండ్రి దగ్గర వెళ్ళేటప్పుడు చదువుకోండి అని చెప్పేటప్పుడు వారు ఏమనేవారంటే, బాబు మేము రాజ్యాలు ఏలాలా అని అనేవారు. తర్వాత 78 నేను ఎమ్మెల్యే అయ్యాను. స్కూల్స్ కొంచెం పెంచగలిగాము. ప్రజలు రండి చదవండి అని మోటివేట్ చేస్తే మాకు ఉద్యోగమా సద్యోగమా అనేవారు. ఇప్పుడు మన జన్మభూమి తర్వాత మనకి ఎట్లా వచ్చిందంటే, మన విజయనగరం ఊర్లో కానీ మన గ్రామాల్లో కానీ మన రాష్ట్రం మొత్తం పైన మన జిల్లాది కూడా చూస్తే ప్రజలకి ఒక మంచి ఆలోచన వారి మైండ్కి వచ్చింది. మన పిల్లల్ని మనము మన పశువుల కంటే మెరుగు చూడాలని స్కూల్స్లో పశువులు కట్టడం మానేశారు. సో ఆ రోజు నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినా స్కూల్స్లో పశువులు కట్టడం మాత్రం అది మనం చూడలేదు. అది అందరు సహకరించారు, టీచర్లు సహకరించారు, తల్లిదండ్రులు సహకరించారు. ఇప్పుడు తల్లిదండ్రులతో కూడా ఇంటరాక్షన్ పెరిగిందని అది కూడా కనిపిస్తూ ఉంది. అది కూడా మంచిది. ఇవన్నీ జరుగుతా పోతుంటే మన భవిష్యత్ బంగారమైన భవిష్యత్తు మనకు అందరికీ ఉంటుందని నేను మీ ద్వారా అందరికీ మనం చేస్తూ ఉన్నాను. మాకైతే చాలా సంతోషం వ్యక్తిగతంగా పిల్లల్ని చూసి వారి సరదాని చూడడం, వారి ఆనందాన్ని చూడడం, ఇది మాకు లభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదే చేయడానికి వచ్చాం. అయితే మేము నాన్ పొలిటికల్ అసైన్మెంట్లో వెళ్ళిపోతున్నాం కనుక రాజకీయం ఏం మాట్లాడదలుచుకోలేదు. మీరు ఏదైనా ప్రశ్నలు అడిగినా
రాజకీయ ప్రశ్న ఇంకా ఏదైనా అడిగినా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.